సీనియర్ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మాదిగ గారు ఉన్నారు. ఇక ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు. అందరితో కూడా మాట్లాడడం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో వెంకటరెడ్డి గారు, ఎలక్షన్స్ అయిపోయాయి. మొన్నటి వరకు హడావుడిగా ఉండింది ఎలక్షన్స్, పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్, ఇవన్నీ కూడా. సో ఎట్టకేలకు అన్నీ అయిపోయాయి, ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. అండ్ 9న మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, మూడోసారి ప్రధానిగా. ఆల్మోస్ట్ నెహ్రూ గారి తర్వాత మళ్ళీ ఆ రికార్డు బ్రేక్ చేశారు ఆయన. కాబట్టి ఇక మోడీ పాలనలో ఇప్పటివరకు దేశం ఎంత అభివృద్ధి చెందిందో, ఇక మీదట మళ్ళీ 3.0లో కూడా అంతకంటే ఎక్కువ అభివృద్ధి పదంలో దూసుకెళ్లడానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తుంది అని చెప్పేసి బీజేపీ నాయకులు, మోడీ గారు అందరూ కూడా చెప్తున్న పరిస్థితిలో ఎలా ఉండబోతోంది ఏంటి అని. ఇప్పటికే ఆల్రెడీ 100 రోజుల ప్రణాళిక వేసుకున్నారు. దానికి సంబంధించి ముందుగానే అందరితో మాట్లాడుకున్నారు ఎలా ఉండాలి ఏంటి అనేది. సో ఎలా ఉండబోతోంది ఏంటి అనే దాంతోపాటు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి, సో ఆ స్వీకార కార్యక్రమంలో కూడా ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తారు, ఈసారి ఎవరెవరికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు, పాత వాళ్ళకి ఎంతమందికి ఉద్వాసన పలుకుతారు, ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఏంటి ఎలా ఉండబోతోంది 3.0. ముందుగా మీకు అలాగే ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. భారతీయ జనతా పార్టీ మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవబోతూ ఉన్నారు. ఆల్రెడీ నిన్ననే మీటింగ్ అయింది. ఎన్డీఏ మరి యునానిమస్గా అన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఎలెక్ట్ చేశారు. సో డెఫినెట్గా 9వ తారీఖు రోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. దాంతోపాటుగా క్యాబినెట్ ఏదైతే ఎన్డీఏ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని మంత్రి పదవులతో పాటుగా మంత్రి పదవులతో పాటుగా డెఫినెట్గా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఈ ఛానల్లో మీ రూపంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లు మరి పార్లమెంటు స్థానాలు వచ్చినాయి. మరి పార్లమెంటు స్థానాలు 8 సీట్లు గెలిపించిన తెలంగాణ ప్రజలందరూ కూడా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే మోడీ గారు చేసిన ఏదైతే అభివృద్ధి సంక్షేమం ఏదైతే ఉందో, యువత కానీ, మహిళలు కానీ, లేకపోతే రైతులు కానీ, అణగారిన వర్గాలు కానీ, బలహీన వర్గాలని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మరి ఆయన కృషి గత 10 సంవత్సరాలు మనం చూసాం. చాలా పెద్ద ఎత్తున, చాలా వేగంగా మనం అందరం కూడా మరి ఏ విధంగా డెవలప్ అయిందో, ఏ విధంగా డెవలప్ అవుతుందో ప్రపంచవ్యాప్తంగానే, దేశంలోనే కాదు, రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కూడా మరి ఆయన్ని ప్రధానమంత్రి చేయాలని ఒక లక్ష్యంతో చాలా భారతదేశ ప్రజలు కూడా కొంత మనం అనుకున్న దానికంటే కూడా తక్కువ వచ్చినా కూడా బట్ డెఫినెట్గా గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తూ ఉన్నాం. సో మిగతా ఎన్డీఎఫ్ పక్షాలతోటి. సో ఈ విధంగా రేపు ఈ మోడీ 3.0 స్టార్ట్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే అనుకున్నామో, ఏవైతే స్టార్ట్ చేసామో ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన. భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక 3rd ప్లేస్లో, ఆర్థిక వ్యవస్థ ఒక 3rd ప్లేస్లో తీసుకురావాలని, తర్వాత 2047 వరకు మళ్ళీ ఆశీర్వాదం ఉంటే డెఫినెట్గా భారతదేశ ప్రజలు ఇస్తే మాత్రం అప్పటి వరకు నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో వికసిత్ భారత్ అనే ఒక పెట్టుకొని మరి ఎట్టి పరిస్థితుల్లో భారత్ని ఒక మంచి పొజిషన్లోకి, నెంబర్ 1 పొజిషన్కి తీసుకురావాలనేది ఒక సంకల్ప బలంతో ముందుకెళ్తూ ఉన్నారు. సో అది డెఫినెట్గా సిద్ధిస్తాం, డెఫినెట్గా ముందుకు పోతాం. కొన్ని సీట్లలో మనకు సీట్లు తగ్గినా కూడా రేపు ఎక్కడెక్కడ ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కూడా సమీక్ష చేసుకొని, రివ్యూ చేసుకొని, మళ్ళీ వాటిని అధిగమించి ఓవర్కమ్ చేసి మళ్ళీ పెంచుకునే దిశగా డెఫినెట్గా మేము పోతాం. సో ఇది కొంత మనకి కొద్దిగా మైనస్, డిసప్పాయింటింగ్ ఉన్నా కూడా డెఫినెట్గా మేము అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్లో ఒక 80 మార్కులు వస్తాయని అనుకుంటాం, దాని తగ్గట్టుగా మనం చదువుతాం, రావాలని కోరుకుంటాం. అంటే అభివృద్ధి పరంగా చూసినట్లయితే కొంతమంది ఒకవేళ నచ్చకపోవచ్చు, కొంతమంది చెప్పిన అబద్ధాలు, ఫేక్ వీడియోలు చూసి ఇది నిజంగానే జరుగుతుందని చెప్పి కొన్ని పార్టీలు ఏదైతే చేసినాయో, లైక్ కాన్స్టిట్యూషన్ మారుస్తున్నాం, రిజర్వేషన్లు తీసేస్తున్నాం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కానీ మోడీ గారు గెలిస్తే దాన్ని తీసేస్తారని ఒక దుర్మార్గమైన ఆలోచనలతో, దుర్మార్గమైన మాటలతోటి, అబద్ధ మాటలతోటి కొంతమందిని డైవర్ట్ చేసి ఉండొచ్చు.
దానివల్ల కొంత తగ్గి ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో తీసుకున్నా కూడా అక్కడ ఒక్కసారి చూస్తే డెవలప్మెంట్ పరంగా చూస్తే ఎక్కడ ఏం తక్కువైందో వాళ్ళని చెప్పండి. ఆ అభివృద్ధి పరంగా అక్కడ ముస్లింలకు కానీ మిగతా అణగారిన వర్గాలు కానీ ప్రతి ఒక్క రంగంలో ఆ భారతీయ జనతా పార్టీ యోగి గారు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆయన ఎంత ముందు తీసుకుపోయారో ప్రతి ఒక్కరికి తెలుసు చెప్పాలంటే. సో అట్లా కొంతమంది ఏంటంటే కొన్ని వీడియోలు ప్రచారం చేసి కొన్ని అబద్ధ మాటలు చెప్పించి ఏదో ఎక్కడో కాన్స్టిట్యూషన్ ఎవరు మారుస్తారండి? కాన్స్టిట్యూషన్ మార్చింది కొన్ని పార్టీలు మార్చినాయి. ఒక 80 సార్లు మార్చారు ఇప్పటిదాకా. అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మారవలే. ఇప్పుడు ఈవెన్ రిజర్వేషన్లు అని చెప్పారు. రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చారో, ఎవరికి ఎక్కడి నుంచి తీసి ఎక్కడికి ఇచ్చారో, ఏ కమ్యూనిటీకి ఇచ్చారో, ఏ సెక్స్కి ఇచ్చారో వాళ్ళకే తెలుసు. సో అట్లా నేను పార్టీ గురించి చెప్పట్లేదు కానీ సో అట్లా కొంత అబద్ధ ప్రచారాలు చేసి కొంత మరి భారతీయ జనతా పార్టీకి మెజారిటీ తగ్గింది. కానీ డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. వీ నో హౌ టు డెవలప్ ద కంట్రీ అండ్ ఎస్పెషల్లీ మోడీ గారు నోస్ దట్ హౌ టు టేక్ ద ఇండియా టు ది అప్పర్ లెవెల్. సో ఆ విధంగా ఈవెన్ అక్కడే కాదు, తెలంగాణలో చూసుకున్నట్లయితే కూడా తెలంగాణలో కూడా మేము అంతకుముందు నుంచి చెప్తా ఉన్నాం 10-12 సీట్లు తప్పకుండా వస్తాయని చెప్పినాం. ఒక 10 స్థానాలు రాకపోయినా కూడా 8 అయితే ఖచ్చితంగా వచ్చినాయి. ఇక్కడ 8 స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిచి చూపించడం మంచి మెజారిటీతో వచ్చినాయి. బీఆర్ఎస్ మాత్రం డిపాజిట్ కూడా దొరకలేదు. తర్వాత కొన్ని 3 స్థానాల్లో 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఇంకా తక్కువ వచ్చినాయి ఈ ఒక 8 స్థానాల్లో. సో ఆ విధంగా మేము ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా మోడీ గారి మీద ఉన్న ఒక విశ్వాసము, ఒక ఏదైతే అభివృద్ధి మంత్రం ఉందో డెఫినెట్గా మోడీ గ్యారెంటీ అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకున్నారు కాబట్టే ఎన్ని సీట్లు వచ్చినాయి ఇప్పటిదాకా. 8 గ్యారెంటీని కూడా మీరు అనుకున్న స్థాయిలో నమ్మలేదు కదా ప్రజలు. అదే కొంత ఇప్పుడు 1కి 10 సార్లు కొన్ని అబద్ధాలు చెప్తా ఉంటే నిజంగానే అనుకుంటున్నారు కొంతమంది జనాలు, కొంతమంది పబ్లిక్. దానివల్ల కొంత వెనక్కిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిగతా పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలు మనం గెలిచాం. మీకు ఒక మాట చెప్పాలంటే మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు తెలంగాణలో. మహబూబ్ నగర్లో మరి ఆయన సొంత జిల్లా కదా, మరి సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్లో కూడా మరి అక్కడ కూడా ఓటు షేర్ తగ్గిన పరిస్థితి మనం చూసాం క్లియర్గా. మరి అక్కడ ఎందుకు రాలేదు? ముఖ్యమంత్రి గారు మరి 6 నెలల నుంచి ఉన్నారు కదా ఇప్పుడు, మరి అక్కడ డెవలప్మెంట్ తగ్గిందనా? సో అది ఎందుకు జరగలేదు అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీల పథకం 100 రోజుల్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఆ 100 రోజుల్లో 5 మాత్రమే, 13 అంశాలు ఉంటే 5 మాత్రమే టచ్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి చేయాలంటే. సో ఈ 6 గ్యారెంటీలు ఏదైతే ఫ్లాప్ అయినాయో, ఫెయిల్యూర్ అయిందో జనాలు కూడా అనుకున్నారు ఈ 6 గ్యారెంటీలు డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు చేయరు అని చెప్పి ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ 8 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు లేకపోతే వాళ్ళకి ఎక్కువ వచ్చాయి కదా, ఇంకా లేదంటే ఇంకా తక్కువ వచ్చాయి. గురించి తర్వాత మాట్లాడదాం. ముందు ఓవరాల్గా కేంద్రం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సతీష్ గారు, ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి కూడా